నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్షం నుంచి భూమిపై విద్యుత్ కాంతుల వీడియో, స్టన్నింగ్ విజువల్స్ తీసిన బ్లూ గోస్ట్. ఏపీలో ఒంటిపూట బడులు, భగభగమంటున్న బాణుడు. ఆలయాలకు ర్యాంకులు, కాణిపాకం టాప్, ద్వితీయ స్థానంలో శ్రీకాళహస్తి, తృతీయ స్థానంలో ద్వారకా తిరుమల. కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం, భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి, నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు. టీటీడీ ఉద్యోగులతో చర్చలు విఫలం, కొనసాగుతున్న నిరసనలు. విధులకు గైర్హాజరైన వైద్యులు, లోకాయుక్తతో పాటు ప్రభుత్వం సీరియస్. తిరుపతి పరిధిలో 9 మంది డాక్టర్ల తొలగింపు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూతవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్క భజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. పూర్వం క్రూర భూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుణ్ణి బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకున్నాడు. ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మ సృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి భూతపతిగా కీర్తించే జీవులకు భయాలను తొలగించే శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తోంది. అందుకు ప్రతీకగా లయకారుడు భూత వాహనంపై ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం ఆలయంలో స్వప్న తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాల స్వామివారి అలంకారంలో చంద్రకోలు దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 8 గంటలకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివి తీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా పార్టీ నేతల పనితీరు పర్యవేక్షించే సీఎం చంద్రబాబు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పనితీరును ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అభిప్రాయాలను సేకరిస్తూ ర్యాంకులను ప్రకటించింది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం భక్తుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఆలయాల గురించి భక్తుల్లో ఉన్న అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తీసుకుంటోంది. గత నెల 20 నుంచి ప్రతి వారం సగటున 30,000 మంది భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని పలు వివరాలు తెలిపింది. భక్తుల నుంచి వసతులు, దర్శనం త్వరగా జరగడం, ప్రసాదం రుచి గురించి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పింది. ఆయా అంశాల్లో ప్రతి ప్రశ్నకు సంబంధించి ఆయా ఆలయాలకు వేర్వేరు ర్యాంకులు వచ్చాయి. 3ంటికి కలిపి చూస్తే కాణిపాకం ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో శ్రీకాళహస్తి, తృతీయ స్థానంలో ద్వారకా తిరుమల, ఆ తర్వాతి స్థానాల్లో విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం ఆలయాలు ఉన్నాయి. ఆ 3 అంశాల్లో భక్తుల నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం గురించి మంచి అభిప్రాయాలు రావడంతో ఆ ఆలయం అగ్రస్థానంలో నిలిచింది.
ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంలో భాగంగా దేవాలయాల్లో అందిన మౌలిక వస్తువులు, వాష్రూమ్స్, రవాణా వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారు. 7 ఆలయాల్లో కలిపి దర్శనాల సమయంపై 78% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతతో పాటు రుచిపై 84% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఆలయాల్లో భక్తుల నుంచి సంతృప్తి స్థాయి 95% ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడాను అన్ని దేవాలయాల్ని ఎంచుకుంటూ ప్రత్యేకించి కాణిపాక పుణ్యక్షేత్రాన్ని ప్రథమంగా ఎన్నుకోవటం ఎంతో ముదావహంతో కూడినటువంటి ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా మేము చెప్పదలుచుకున్నాము. ఇటువంటి మహత్తరమైనటువంటి ఆలయాలు మన రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నో ఉన్నాయి. అటువంటి ప్రతి క్షేత్రం కూడాను శుభ్రత, శుచి, అలాగే సేవల పట్ల సిబ్బంది చూపించేటువంటి అంకిత భావాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అందులో ప్రత్యేకించి ఈ కాణిపాక పుణ్యక్షేత్రం ఎంపిక అవ్వటం ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క సేవలో తరించటం మా యొక్క సిబ్బంది యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. టీటీడీ ఉద్యోగ సంఘాలతో ఉన్నతాధికారుల చర్చలు విఫలమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓలు వీరబ్రహ్మంలు చర్చలు జరిపారు. టీటీడీ ఉద్యోగిపై దురుసుగా వ్యవహరించిన బోర్డు సభ్యుడు నరేష్ను తొలగించాలంటున్న ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. నరేష్ను తొలగించే వరకు పోరాటం ఆపేది లేదంటూ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. నేడు రేపు మౌన దీక్షలకు టీటీడీ ఉద్యోగ సంఘాల పిలుపునిచ్చాయి. అయితే నరేష్ను తొలగించడం టీటీడీ బోర్డు చేతిలో ఉందా లేదా అన్నది కూడా పరిశీలించాలని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని నచ్చజెప్పినా ఫలితం లేదు. మాతో దాదాపు 3 గంటల పాటు నిన్న చర్చించారు. చర్చించిన అనంతరం వాళ్ళు కొన్ని ప్రతిపాదనల్ని మా ముందు పెట్టారు. వాటిల్లో ఒకటి, మేము బోర్డు మెంబర్ పైన చర్యలు తీసుకోవాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. కాబట్టి మేము టీటీడీ తరపున జరిగినటువంటి వాస్తవాలని మేము ప్రభుత్వానికి పంపిస్తాము. అదేవిధంగా ఏదైతే మిగిలినటువంటి సంఘటనలు జరిగినాయో, సస్పెన్షన్లు, అదేవిధంగా ట్రాన్స్ఫర్లు, వీటన్నిటినీ కూడా మేము వెంటనే పరిష్కారం చేస్తాము అనేటువంటి విషయాన్ని నిన్న అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు తెలియజేశారు. అదే కాకుండా ఉద్యోగుల యొక్క సమస్యలకు సంబంధించి కూడా మేము ఇప్పటివరకు కొంత ఆలస్యం చేశాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అయినా మేము అనంతరం సమావేశమైనటువంటి ఉద్యోగ సంఘాలు మా యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేయకుండా ఈరోజు రేపు 2 రోజుల పాటు మౌనంగా నిరసన తెలియజేయాలని చెప్పి అనుకున్నాం. ఈ యొక్క ఉద్యమాన్ని, ఉధృతాన్ని ఒక 2 రోజుల పాటు తగ్గిద్దాం. అధికారులు చెప్పిన మాట ప్రకారం మనం కూడా ఒక 2 రోజులు వెనకడికి వేద్దామనే విషయంతో నిన్న మరియు ఈరోజు రేపు మౌన నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏడీ బిల్డింగ్లో వందలాది మంది ఉద్యోగస్తులు ఈరోజు మౌన నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగుతుంది. మరింత ఉధృతంగా ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగుతుంది. మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తక్షణమే ఈ సమస్యని పరిష్కరించండి. ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో బోర్డు మెంబరు నరేష్ కుమార్ గారిని తక్షణమే పదవి నుంచి తొలగించండి. అలాగే బాలాజీ కుటుంబానికి, ఉద్యోగులకి, భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పించాలని చెప్పి టీటీడీ ఉద్యోగులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలకు పుట్టుకతోనే దృష్టిలోపం ఉంటే అలాంటి వారికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇంక్లూజివ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ సంస్థచే నూతనంగా ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రి నందు కంటి వైద్య పరికరాలను అందించడం శుభ పరిణామమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు. చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాలైన పరికరాలు ఈ రోయా హాస్పిటల్లో దాతలు ఇవ్వడం చాలా సంతోషం. ఈ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి నిలయంలో ఈ యొక్క హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందుతోంది. ఈ యొక్క ఏరియాలో ఉన్న స్విమ్స్ కానీ, రోయా కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, చిన్నపిల్లలు కానీ, బర్డ్ హాస్పిటల్ కానీ అనేక రకాలైన దేశవ్యాప్తంగా నంబర్ 1 ప్రసిద్ధిగాంచిన ఒక హాస్పిటల్ సముదాయం. అదేవిధంగా విశ్వవిద్యాలయాలు, విద్యా నిలయాలు కూడా ఎక్కువగా తిరుపతిలో ఉన్నాయి.
అంతేకాకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని ఒక ప్రత్యేక శ్రద్ధ చూపి అభివృద్ధి చేయాలనే దిశగా రాష్ట్రంలో నంబర్ 1గా తీర్చిదిద్దాలని ఆయన కూడా అన్ని రకాలైన ఇండస్ట్రీస్ కానీ ఐటీ హబ్ కానీ కారిడార్లు కానీ తేవడం అన్ని డెవలప్ చేయడం జరుగుతోంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి ఉత్తమ ర్యాంకును సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు. తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, స్వచ్ఛ సర్వేక్షణ్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు ఆన్లైన్ ద్వారా సచివాలయ కార్యదర్శులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలను సచివాలయ సిబ్బంది త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రజలకు ఉపయోగకరమైన పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి నగరం ఉత్తమ ర్యాంకును సాధించేలా అందరూ కృషి చేయాలని అన్నారు. రోడ్లపైన గుంతలను త్వరగా పూడ్చాలని అన్నారు. నగరంలో గోడలకు పెయింటింగ్, డివైడర్ల మధ్యలో పూల మొక్కలు నాటడం వంటి సుందరీకరణ పనులు గడువులోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు, చెత్త లేకుండా పారిశుద్ధ పనులు చేపట్టాలని అన్నారు. ప్రతి ఇంటి వద్ద నుండి తడి, పొడి చెత్త వేర్వేరుగా తీసుకెళ్లే ప్రక్రియను అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలు నగరంలో ఎక్కడా ఉండకుండా తరలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. హోమ్ కంపోస్టింగ్ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. తూకివాకం వద్ద గల చెత్త నిర్వహణ కేంద్రంలో అన్ని ప్లాంట్లు 100% పనిచేసేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ వెల్లడించారు. తిరుపతి కేశవాయనకుంటలోని ఏపీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఈఆర్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, సభ్యులు వెంకట్రామరెడ్డి విద్యుత్ టారిఫ్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మార్చి 31న విడుదల చేయాల్సిన టారిఫ్ను ముందస్తుగానే ఫిబ్రవరి నెలలోనే విడుదల చేస్తున్నామని అన్నారు. విద్యుత్ వినియోగదారులకు మండు వేసవిలో కూటమి ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వారు 12,632.40 కోట్ల ఆదాయ అంతరాన్ని భరించడానికి అంగీకరించింది. తద్వారా అన్ని వినియోగదారుల వర్గాలకు టారిఫ్ పెంపడం అనేది లేకుండా జరిగింది. అంటే రేట్లు ఎక్కడ కూడా ఏ టారిఫ్కి రేట్లు పెంచడం జరగలేదు ఈ సంవత్సరం, ఏ కేటగిరీలో కూడా. అలాగే రాయితీలు, ఉచిత ఎనర్జీ, వ్యవసాయ వినియోగదారులు, ఉద్యానవన నర్సరీలు, ధోబీఘాట్స్, ఆక్వాకల్చర్ రైతులు, షెడ్యూల్ కులాలు, తెగ కుటుంబాలు మొదలైన వాటితో సహా నిర్దిష్ట వినియోగదారు వర్గాలకు రాయితీలు, ఉచిత విద్యుత్తును అందించే ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని సబ్సిడీలో చేర్చబడ్డాయి. అంటే వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన సబ్సిడీలన్నీ కూడా పరిగణనకు తీసుకుని ఈ ఆర్ఆర్ని ఆమోదించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఏపీఆర్సీలో ఇదివరకు ఈ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేయాలంటే ఒక ఫోర్కాస్ట్ చేసేవాళ్ళం. ఆ ఫోర్కాస్ట్ చేయడం ఏంటంటే ఒక నెలలో ఒక రోజుకి అలా తీసుకొని చేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సంవత్సరం ఎక్కడ ఏ గంటలో ఎంత గ్యాప్ వస్తుంది, పవర్ షార్టేజ్ ఎంత వస్తుంది అనేది ముందుగానే ఒక ఫోర్కాస్ట్ చేయడం, ఒక పద్ధతి అవలంబించి ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. అది టారిఫ్లో పొందుపరిచాం. దాన్ని బట్టి ఏ నెలలో, ఏ సంవత్సరంలో, ఏ రోజులో మనకి సప్లై కావాల్సి వస్తుందో ముందుగా తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు ఇది దగ్గరగానే ఉంటుంది, అవసరానికి దగ్గరగానే ఉంటుంది. ఇది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు తెలుగు అధ్యయన శాఖలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. దీనిని మేము సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు, భారత ప్రభుత్వపు మంత్రిత్వ శాఖ వారి ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో ఉంది, వారితో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా నిన్న విద్యార్థినులకి ఒక వ్యాసరచన పోటీ, ఒక వక్తృత్వ పోటీ నిర్వహించాము. వ్యాసరచన పోటీకి మేము ఇచ్చినటువంటి అంశము మాతృభాష సామర్థ్యం యువత. ఈ దృష్టిలో వాళ్ళు నిన్న వ్యాస పోటీకి రచనలు చేశారు. నిన్న వక్తృత్వ పోటీలు జరిగాయి. దానికి ఇచ్చినటువంటి అంశము స్టెమ్ కోర్సులు, STEM స్టెమ్ కోర్సులు మాతృభాష. దీని మీద ఇచ్చున్నాం. ఈ రెండిటి గురించి వచ్చిన ఫలితాలకి బహుమతులను ఈరోజు అందజేస్తాము. అన్ని రాష్ట్రాలలో
అన్ని దేశాలలో జరుపుకోవాల్సిందిగా యునెస్కోలో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో 1999లో నిర్ణయం తీసుకోబడింది, ఆమోదించడం కూడా జరిగింది. ఆ తర్వాత సంవత్సరమైనటువంటి 2000 సంవత్సరం నుంచి ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో మన మాతృభాష తెలుగు భాష కాబట్టి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి, తెలుగు భాషను కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకతను గురించి, కవిత్వాల గురించి, కవుల గురించి, అంటే పుస్తకాలను రచించినటువంటి కవుల గురించి, ఆ కవుల యొక్క ప్రాముఖ్యతను గురించి, ఈ సాహిత్యం ద్వారా ఎలాంటి సంస్కరణ జరుగుతుంది, సమాజాన్ని ఏ విధంగా తీసుకుని రాగలము అన్న అంశాలపై మన వక్తలు మాట్లాడినారు. దినోత్సవము ప్రపంచవ్యాప్తంగా ఎవరు వాళ్ళ మాతృభాష ఏదైతే ఉంటుందో దాంట్లో జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు మన మాతృభాష అయినటువంటి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తెలుగు భాషలో ఉన్నటువంటి సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, కథలు, అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని అందరికీ కూడా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేస్తే వారు భావి భారత పౌరులుగా భాషను పరిరక్షిస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం వలన వాళ్ళల్లో తెలుగు భాషను కాపాడాలి అనేటువంటి ఒక సృజనాత్మక చైతన్యం కూడా కలుగుతుంది. ఏపీలో ఒంటిపూట బడులు ముందే ప్రారంభం కానున్నాయా? మండే ఎండలకు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. గత ఏడాది కూడా వేసవి కాలానికి సంబంధించి ఒంటిపూట బడులను ముందే ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. వేసవి కాలాన్ని తలపించేలా ఫిబ్రవరి మాసంలోనే ఎండలు బగబగమంటున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండగా కూలీ నాలి పనులు చేసుకునే ప్రజానీకంతో పాటు విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మధ్యాహ్నం వేళ పాఠశాల నుండి గృహాలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు చెప్పలేనివి. ఉదయం 10 గంటలకే రహదారిపై నడిచేందుకు పెద్దలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒంటిపూట బడుల అంశం ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. ఏపీలో గత 10 రోజులుగా ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పవచ్చు. మార్చి నెలకు ముందుగానే బాణుడి ప్రతాపం అధికం కావడంతో ప్రజలు వేడిగాలుల నుండి ఉపశమనం పొందే చర్యలపై దృష్టి సారించారు. మార్చి 15 నుండి ఒంటిపూట బడులను ప్రారంభించడం సర్వసాధారణమే. కానీ ఎండలను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది ముందుగానే ఒంటిపూట బడులను ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అదే రీతిలో ఒంటిపూట బడులను ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వేడిగాలుల దాటికి సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏపీలో ఉంది. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ అధికారులు సైతం ఎండలు విపరీతం కానున్నట్లు ఇప్పటికే ప్రకటన సైతం విడుదల చేశారు. ఎండల దాటికి వడదెబ్బ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒంటిపూట బడులను ఫిబ్రవరి 25 నుండి అమలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత పాఠశాలలకు ఒక్కపూట బడి అమలు చేయాలన్న డిమాండ్ అధికంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు ఒంటిపూట బడులపై అధికారిక గుడ్ న్యూస్ చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. నా పేరు కీర్తి. మాకు ఎండలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ అంత ఎండలు మాకు ఫిబ్రవరిలోనే రావడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఎంత వీలైతే అంత త్వరగా మాకు హాఫ్ డే స్కూల్స్ పెడితే బాగుంటుంది. మాకు ఈ ఎండలు నుంచి భారీ తగ్గుతుంది కాబట్టి తొందరగా మాకు హాఫ్ డే స్కూల్స్ పెడితే బాగుంటుంది. ఆఫ్టర్నూన్ లీవ్స్ కొద్దిగా త్వరగా ఇస్తే ఎండలు ఎక్కువగా ఉందనేసి త్వరగా ఇవ్వాలని కోరుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న బాలాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ను బోర్డు నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగస్తుల మధ్యన, ఈ పాలకవర్గం మధ్యన ఉన్న సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాబట్టి ముందుగా ఈ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో అతన్ని వెంటనే బహిష్కరించాలి. ఎందుకు అనంటే ఆయన
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి ఆలయంలో స్వామివారి సమక్షంలో ఆయన అసభ్యకరమైన పదజాలంతో ఒక టీటీడీ ఉద్యోగస్తుని కించపరచడం, ఆ మాటలు గుడిలోనే మాట్లాడడం అనేది శ్రీవారి భక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ యొక్క దేవస్థానం ప్రతిష్టని పెంపొందించేటువంటి చర్యలు ఏమాత్రం కూడా తీసుకోలేదు. ఈరోజు ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగస్తులను మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు. వేలాది మంది భక్తుల ముందు ఒక ఉద్యోగస్తుని పట్టుకొని అనకూడని మాటలు దైవ సన్నిధిలో మాట్లాడడం అని వెనుక ఆంతర్యం ఏమిటి? అంటే ఉద్యోగస్తుల తరపున నిలబడేవారు ఎవరు లేరనా? మీకు అనుకూలంగా లేకపోతే బదిలీలు చేస్తారు, మీకు అనుకూలంగా లేకపోతే సస్పెన్షన్ చేస్తారు. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, లేకపోతే మరొక రకంగా వ్యవహరిస్తారా? కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాయి బ్రాహ్మణ కులస్తులైన టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ ఉద్యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని సోషల్ మీడియాలో వైరల్ చేయడం పట్ల నాయి బ్రాహ్మణ కులస్తులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని, అయితే వీటిని రాజకీయంగా తమ కులాన్ని అణచివేసేందుకు కొద్దిమంది వ్యవహరించడం బాధాకరమని బుజ్జిబాబు పేర్కొన్నారు. ఆయనకి కర్ణాటకలో ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల, అంటే తెలుగు స్పష్టంగా రాదు, ఆయనకి కర్ణాటక లాంగ్వేజ్ ఎక్కువ, కర్ణాటక భాష ఉన్న వ్యక్తి కాబట్టి ఆ తెలుగు భాష పదంలో ఏదో ఆయన పొలం మాడడం జరిగింది. దాన్ని టీటీడీ ఉద్యోగులందరికీ కూడా మేము మా సంఘం తరపున చెప్తున్నాము, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా నాయ బ్రాహ్మణులు మీతో అన్ని గుళ్ళల్లో కూడా మీతో కూడా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. కళ్యాణకట్టలో ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు మంచి ప్రశంసా పత్రాలు తీసుకున్నారు. ఎక్కడ కూడా సరే ఇతర ఉద్యోగస్తుల్ని, టీటీడీ ఉద్యోగస్తుల్ని అవమానం పరిచినట్టు ఎక్కడా దాఖలు లేవు. ఇదందరూ కూడా మీరు పరిశీలనకు తీసుకోవాలి. మా నాయ బ్రాహ్మణుల తరపు నుంచి మాకు పాలక మండలి సభ్యులు రావడం ఆలస్యం, మమ్మల్ని ఎందుకో పాలక మండలి సభ్యుల్లో నాయ బ్రాహ్మణులకి చోటు కల్పించడం కూడదా? ఇది ఎక్కడ న్యాయం లేదా? ఆయన కల్పించిన తర్వాత కూడా మా కులాన్ని ఇంత వివక్ష చేయడం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం. ఆటో వర్కర్స్ యూనియన్ తిరుపతి నగర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులు ప్రధాన పాత్ర పోషించి ఒక పల్లెల నుండి ప్రజలు రావాలన్నా, పేదవాళ్ళు రావాలన్నా ఆటో కార్మికులు తీసుకెళ్తా ఉన్నారు. కానీ బస్సులు సౌకర్యం లేకుండా, అదేవిధంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఆటో కార్మికులు ఆదుకుంటా ఉన్నారు. అలాంటి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ నెల 25వ తేదీ తిరుపతి నగరంలో ఆటో కార్మికులు నగర 13వ మహాసభ జరుగుతూ ఉంది. ఆ మహాసభల్లో ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేంత వరకు నిరంతరం పోరాటం చేసి సంక్షేమ బోర్డు సాధించుకోవాలని ఆ మహాసభ జరుగుతూ ఉంది. ఎస్సీ సామాజిక వర్గాన్ని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసి సాంఘిక అసమానతలు తొలగించడమే ఎస్సీ మాల కార్పొరేషన్ ధ్యేయమని చైర్మన్ విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా డిఆర్డీఏ ట్రైనింగ్ సెంటర్లో జిల్లా సంఘాల నాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాల కార్పొరేషన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చెన్నయ్య, నాయకులు అశోక్, ధనంజయరావు, రాజ్ కుమార్, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, అపార్ట్ ఫ్రమ్ ది కార్పొరేషన్ మనకు కొన్ని డిఐసి అని ఉంటుంది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని. ఆ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ పిఎంఈజీపీ లాంటి పథకాలని, కేంద్ర ప్రభుత్వం యొక్క పారిశ్రామిక అభివృద్ధి పథకాలని ఇంప్లిమెంట్ చేసే నోడల్ ఏజెన్సీ. ఆ కార్యక్రమాలు తర్వాత పెద్దలు స్టాండప్ ఇండియా పథకం గురించి కూడా చెప్పున్నారు. స్టాండప్ ఇండియా పథకం కానివ్వండి, మరికొన్ని తర్వాత పిఎంకేవీవై అని, ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో. తర్వాత పిఎం ఆదర్శ గ్రామ యోజన అని చెప్పి కూడా ఒక పథకం ఉంది. ప్రజల బ్యాంకులుగా పిలువబడే ప్రభుత్వపరమైన బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సభ్యులు ధన్వంత్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి తిరుచానూరు రోడ్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద బ్యాంక్ సిబ్బంది ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వంత్ కుమార్ మాట్లాడుతూ, మార్చి 24, 25 తేదీలలో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులలోని ఉద్యోగులు మరియు అధికారులు
దాదాపు 9 లక్షల మంది సమ్మెలో పాల్గొంటారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వారానికి 5 రోజులు పని దినాలు కల్పించాలని, బ్యాంక్ అన్నిట్లో అన్ని కేడర్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. బ్యాంకుల్లో అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. ఫ్రైడే బ్యాంకింగ్ అడుగుతున్నాము. దీన్ని 1 నెల రోజుల లోపల పరిష్కరిస్తామని పోయిన సంవత్సరం మార్చిలో 12వ ద్వైపాక్షిక ఒప్పందం సందర్భంగా అందరూ చైర్మన్లు ప్రామిస్ చేయడం జరిగింది. ఐబీఐ కూడా అందులో భాగమైంది. కానీ ఇప్పటివరకు అది నెరవేర్చలేదు. దీన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలని కూడా ఆలోచిస్తున్నది. దాన్ని కూడా మేము పూర్తిగా అడ్డుకుంటున్నాము. ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంది కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితి అన్ని దేశాల్లో, ప్రపంచ దేశాల్లో మంది నెంబర్ 2 పొజిషన్లో ఉన్నది. ప్రైవేట్ బ్యాంకులు ఉన్న చాలా వరకు అమెరికా లాంటి దేశాల్లో కూడా ప్రైవేట్ బ్యాంకులు ఉండి ఎత్తిపోయిన సందర్భంగా ఉంది. ప్రజల యొక్క డబ్బులు కూడా మాయమైన రోజులు ఉన్నాయి. కాబట్టి మేము ప్రజల బ్యాంకులు ఉండాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఖచ్చితంగా ఉండాలి. రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన సంస్కృతి స్థాపకులు రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఒక్కరోజు జానపద గేయాలలో కళాకారులకు శిక్షణ ఇచ్చారు. వాళ్ళకు వచ్చిన పాటనే కాకుండా కొన్ని మంచి పాటల్ని ఇంకా కొన్ని వీళ్ళకు కూడా పరిచయం కావడానికి కొన్ని పాటలు నేర్పిస్తూ పాడిస్తే ఇంకొంచెం బాగుంటుందన్న ఆలోచనతో ఒక్కొక్కరు ఎన్నోసార్లు ఇప్పటికీ కొంతమంది పాడినారు. ఆ ఒక్కొక్కరు కాకుండా గుంపుగా పాడినారంటే ఇంకొంచెం గంభీరంగా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. మంచి పాటని ఆ మంచి రాగంతో తీసుకొని పోతే బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు రేపు జరగబోయేటటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ఈరోజు పాటల శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాము. మన జిల్లాలో పుట్టి దాదాపు 7 జిల్లాల్లో అద్భుతమైనటువంటి జానపద కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా రాబోయేటువంటి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా వాళ్ళకు తెలిసిన పాటలు కాకుండా చక్కటి పాటలు బృందగానంగా చేస్తే మరింత శోభాయమానంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మహిళామణులను మమ్మల్ని అందరినీ పిలిపించి ఈ కార్యక్రమాన్ని పాడించడం, శిక్షణ ఇవ్వడం, ఆ పాటల్ని చక్కగా పాడేటట్లుగా చక్కని వేదికలను కూడా శిల్పారామం కావచ్చు, ఇంకా పలు చోట్ల పలు వేదికలను ఏర్పాటు చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన సంస్కృతి సంస్థ రెడ్డప్ప గారికి, మరి సహకరిస్తున్నటువంటి మహిళామణులకు, గాయకులకు, మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా మరింత ముందుకు తీసుకుపోతామని మాట ఇస్తున్నా. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించారని, రైతులందరూ రసాయన వ్యవసాయంపై కాకుండా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్ర సభ్యులు శ్రీనివాస్ తెలిపారు. అధిక దిగుబడి కోసం, ఎక్కువ లాభం కోసం తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల్లోని రైతులతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రసాయన వ్యవసాయం చేయడం ద్వారా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయని, సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన పంటలను పండించి ఆరోగ్యవంతులుగా ఉండొచ్చునని సూచించారు. ముఖ్యంగా ఇటీవల చూసినట్లయితే ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కొరకు అమలు చేస్తున్న కార్యక్రమాలను రైతులకు వివరించారు. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి పొందే విధంగా ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు. పవర్ పాయింట్ పర్సెంటేజ్ ద్వారా ఏమేమి చెయ్యాలా, ఎట్లా టోటల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్, అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లోకలీ రైతులు ఎట్లా ప్రిపరేషన్ చేయాలా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ డీటెయిల్గా పవర్ పాయింట్ పర్సెంటేజ్ మూలంగా మాట్లాడినారు. అది రైతులకు బాగా ఉపయోగం అవుతుంది, బాగానే చెప్పినాడు ఆయన చెప్పినారు. ప్లస్ రైతులు మొత్తం 140 రైతులు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఈ పిఎం ప్రాణం కిసాన్ సంఘోష్లో పాల్గొని వాళ్ళు దీని బెనిఫిట్ అయిపోయినారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి వేడుకలు అసంపూర్తిగా ఉన్నాయి. అధికారుల అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఇంకా పనులు నత్తనడకన సాగుతోంది. ఆలయానికి సమీపంలోని సన్నిధి వీధిలో ఉన్న రోడ్డును 40 అడుగులకు విస్తరిస్తాం, మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేస్తాము, స్వర్ణముఖి నది కట్టను 50 అడుగుల రోడ్డుగా తీర్చిదిద్దుతాం,
శివరాత్రి ఉత్సవాలకు ప్రజలు ఆశ్చర్యపడేలా పనులు చేస్తాం అని నాయకులు, అధికారులు ప్రగల్భాలు పలికారు. శుక్రవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6వ తేదీ వరకు జరుగుతాయి. అయితే నాయకులు, అధికారులు చెప్పినట్లుగా పనులు పూర్తి కాలేదు. అరాకొరగా ఉన్నాయి. భిక్షాల గాలిగోపురం నుంచి సన్నిధి వీధి వరకు 40 గల రోడ్డు నిర్మాణం పూర్తిగా లేదు. గాలిగోపురం వద్ద, ఆలయ కార్యాలయం వద్ద స్థల సేకరణ జరగలేదు. దీంతో ఆ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం వీలు కాలేదు. డివైడర్లను కూడా ఏర్పాటు చేయలేదు. స్వర్ణముఖి నది కట్టను రోడ్డుగా మార్పు చేయలేదు. PRO, CRO కార్యాలయం మాత్రం ప్రారంభించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ఆరు బయట నిద్రించడానికి గాలిగోపురం పక్కన మాత్రమే పందిరి ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రాంతాల్లో భక్తులకు ఎటువంటి వసతి లేదు. అదే కాకుండా మలమూత్రశాలకు తాత్కాలిక లేదా శాశ్వత ఏర్పాట్లు జరగలేదు. ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు భక్తుల రద్దీకి ఏ మాత్రం సరిపోవు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భక్తులకు అరాకొర వసతులున్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశాల కొరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల సమన్వయ అధికారి గీత తెలిపారు. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో apbrsect.apcfss.in దీంట్లో ఈ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ మీరు చూసినట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఎగ్జామ్ రాయడానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి 7/2/2025 నుంచి 6/3/2025 మధ్యాహ్నం వరకు టైం ఉంది. దీనికి కాను మన చిత్తూరు జిల్లాలలో బాలికలకు వచ్చేసి మన చిత్తూరు టౌన్లోనే ఉంది. అదేవిధంగా జీడి నెల్లూరు, పలమనేరు, కుప్పము ఇది బాలికలకు ఉంది. దీనికి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా వివరాలు మీకు ఇస్తాము. ఈ ప్రతి స్కూల్లో 5వ తరగతిలో 80 సీట్లు ఉంటాయి. 70 వచ్చేసి ఎస్సీకి ఉంటుంది. తర్వాత ఎస్టీకి 5, బీసీకి 4, ఓసీకి 1. వైకాపా పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో అక్రమంగా నాపై పెట్టిన 2వ కేసును సైతం ఏపీ హైకోర్టు తప్పుడు కేసుగా గుర్తించి రద్దు చేయడం శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. పొరపాటుగా తప్పులు జరుగుతున్నాయి, దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పినందుకు గతంలో అధర్మారెడ్డి నా మీద పెట్టినటువంటి 2 కేసులు, తిరుమల కొండ మీద పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టాడు, అదేవిధంగా తిరుపతి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. ఈ 2 కేసుల్ని భగవంతుని అనుగ్రహంతో ఇటీవల ఒక కేసు కొట్టేశారు. గత వారం మరో కేసు కూడా హైకోర్టు ఇది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేయడం అధర్మారెడ్డికి చెంపపెట్టు లాంటిదండి. నేను ఒకటే చెప్తున్నాను, తిరుమల శ్రీవారికి సేవకులుగా, స్థానికులుగా అక్కడ జరిగేదాన్ని అయ్యా దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తాం. గతంలో ఉన్నటువంటి అధర్మారెడ్డి ఆ రోజు అహంకారంతో అధికారంలో మేమున్నాము అని ముఖ్యమంత్రి నా జోబిలో ఉన్నాడని చెప్పని మేము సూచనలు ఇస్తే దాని మీద వ్యతిరేకంగా కేసులు పెట్టించి ఆ రోజు వేధించారు. తాత్కాలికంగా ఆనందం పొందుండొచ్చు, అంత మించి చేసిందేం లేదు. ఈరోజు ఎక్కడున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదళ్ల చెరువు గిరిజన కాలనీ నందు ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలో పుట్టి ఇక్కడ చదువుకుని లండన్లో స్థిరపడినటువంటి నా మిత్రుడు అవినాష్ వాళ్ళ ద్వితీయ కుమారుడు రేయాన్స్ తోట్లి యొక్క జన్మదినం సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద పిల్లలకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పిల్లల పుట్టినరోజు సందర్భంగా విద్యా సామాగ్రి, దుస్తులు ఇలాంటివంతా కూడా తిరిగి ఒక సొసైటీకి మనం కాంట్రిబ్యూషన్గా చేయాలనే సంకల్పంతో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ వెద్దుల చెరువు గిరిజన కాలనీ నందు అంగన్వాడీ పిల్లలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశ రాజధాని చరిత్రలో మరో అపురూప ఘట్టం నమోదైందని రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోవతి అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదల చెరువు ఎస్టీ కాలనీలో శుక్రవారం బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జి పాలెం తేజోవతి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని మహిళలు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలకు, పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు. దేశ రాజధానిని అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని అనుకున్న అలౌకిక శక్తులన్నిటికీ ఇది ఒక చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం.
మేమందరం మరింత బలంగా పనిచేస్తాం, మరింత బలోపేతంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి బలపరుస్తాం, ఆయన వెంట నడుస్తాం. 2047 విషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలాగైనా సాధించి తీరుతాం అని ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా తెలుపుతున్నాం. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 88,730 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,025 రూపాయలు. వెండి 1 కేజీ ధర 99,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 102 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంతరిక్షం నుంచి భూమిపై విద్యుత్ కాంతుల వీడియో, స్టన్నింగ్ విజువల్స్ తీసిన బ్లూ గోస్ట్. ఏపీలో ఒంటిపూట బడులు, భగభగమంటున్న బాణుడు. ఆలయాలకు ర్యాంకులు, కాణిపాకం టాప్, ద్వితీయ స్థానంలో శ్రీకాళహస్తి, తృతీయ స్థానంలో ద్వారకా తిరుమల. కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం. భూతవాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి, నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు. టీటీడీ ఉద్యోగులతో చర్చలు విఫలం, కొనసాగుతున్న నిరసనలు. విధులకు గైర్హాజరైన వైద్యులు, లోకాయుక్తతో పాటు ప్రభుత్వం సీరియస్. తిరుపతి పరిధిలో 9 మంది డాక్టర్ల తొలగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.